2026 నాటికి డేటా రంగంలో ఒక మంచి కెరీర్ సెట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లందరి కోసం ఇదిగో ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవడం నుండి ఒక మంచి పేచెక్ అందుకునే వరకు ప్రతి స్టెప్ని వివరంగా చూద్దాం. ఈ మొత్తం జర్నీని మనం 5 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. ఫస్ట్, పోర్ట్ఫోలియో అసలు ఎందుకంత ముఖ్యం. తర్వాత, కరెక్ట్ టూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆపైన మన స్కిల్స్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, జాబ్స్ ఎక్కడ వెతకాలి, మరి చివరగా ఈ కెరియర్ మనకిచ్చే రివార్డ్స్ ఏంటో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సరే, ఫస్ట్ సెక్షన్ పోర్ట్ఫోలియో ఆవశ్యకత. చూడండి, రోజులు మారిపోయాయి. ఇప్పుడుటి సర్టిఫికెట్లు, డిగ్రీలు చేతిలో పట్టుకుంటే జాబ్స్ రావు. కంపెనీలేమడుగుతున్నాయంటే మీకేమొచ్చో చేసి చూపించండి అంటున్నాయి. అందుకే ప్రాజెక్టులు ఎందుకు నాన్ నెగోషియబుల్ అంటే అస్సలు రాజీ పడలేనివి అనే విషయాన్ని కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. 2026 జాబ్ మార్కెట్లో ఇంత కాంపిటీషన్ మధ్యలో ప్రాజెక్టులకి ఎందుకంత ఇంపార్టెన్స్? మన రెజ్యూమేలో 10 స్కిల్స్ రాసుకోవచ్చు, కానీ కంపెనీలు ఆ కాగితం కన్నా మనం చేసిన ప్రాజెక్టులని ఎందుకు ఎక్కువగా నమ్ముతున్నాయి? సింపుల్గా చెప్పాలంటే, రెజ్యూమేలో స్కిల్స్ ఉన్నాయని చెప్పడం చాలా ఈజీ. ఇంటర్వ్యూలో కూడా వాటి గురించి గంటల తరబడి మాట్లాడొచ్చు. కానీ రియల్ వరల్డ్లో ఒక ప్రాబ్లంని తీసుకుని ఆ స్కిల్స్తో దాన్ని ఎలా సాల్వ్ చేశారో చూపించేది ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే. అందుకే ఇది అంత పవర్ఫుల్. ఇవి వెరూ మాటలు కాదు, మన పనితనానికి లైవ్ డెమో అనమాట. మరి రిక్రూటర్లు మన పోర్ట్ఫోలియో ఓపెన్ చేసినప్పుడు ఏం చూస్తారు? వాళ్లు కేవలం టెక్నికల్ స్కిల్స్ వెతకరు. వాళ్లు చూసేది ఇది: ఈ వ్యక్తి డేటాతో ఒక కథ చెప్పగలడా? ఈ అనాలిసిస్ వల్ల బిజినెస్కి లాభమేంటో క్లియర్గా చూపిస్తున్నాడా? రాసిన కోడ్ నీట్గా ఉందా? వేరేవాళ్లు కూడా ఈజీగా అర్థం చేసుకోగలరా? ఇలాంటి విషయాలే మిగతా వాళ్ల నుండి మనల్ని స్పెషల్గా నిలబెడతాయి. రైట్, పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఏ టూల్స్ వాడాలి? డేటా సైన్స్ అనగానే మనకి 2 పెద్ద పేర్లు వినిపిస్తాయి: ఆర్ మరియు పైథాన్. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలనేది చాలా చాలా కీలకమైన నిర్ణయం. ఆర్కి పైథాన్కి ఉన్న తేడాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఆర్ ఒక స్పెషలిస్ట్ సర్జన్ వాడే కత్తిలాంటిది. స్టాటిస్టికల్ ఎనాలిసిస్ కోసం చాలా పవర్ఫుల్, చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. అదే పైథాన్ ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిది. ఒక్కటే టూల్, కాని ఎన్నో రకాల పనులు చేయగలదు. చాలా వర్సటైల్ అన్నమాట. ఈ డిఫరెన్స్ని ఇంకాస్త లోతుగా చూస్తే, ప్రతి లాంగ్వేజ్కి దానికంటూ ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. అంటే దానికి సపోర్ట్ చేసే కమ్యూనిటీ, లైబ్రరీలు అన్నమాట. ఆర్ ముఖ్యంగా అకాడమిక్స్, హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో చాలా స్ట్రాంగ్. కానీ టెక్ కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయానికొస్తే అక్కడ పైథాన్దే రాజ్యం. ఎందుకంటే దానికున్న సపోర్ట్ లైబ్రరీలు ఆ రేంజ్లో ఉంటాయి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, అసలు ప్రశ్న ఆరా పైథానా అని కాదు. కరెక్ట్ ప్రశ్న ఆర్ ఇంకా పైథాన్ ఎలా నేర్చుకోవాలి అని. ఎందుకంటే ఈ రెండింట్లోనూ ఎక్స్పర్ట్ అయిన వాళ్లే ఇండస్ట్రీలో మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్స్ అవుతారు. వాళ్లే అసలైన బైలింగ్వల్ డేటా ఎక్స్పర్ట్స్. ఓకే, టూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ఒక ఇంప్రెసివ్ పోర్ట్ఫోలియోని జీరో నుండి ఎలా బిల్డ్ చేయాలో ఈ సెక్షన్లో చూద్దాం. పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం అనగానే అదేదో పెద్ద కొండెక్కడంలా అనిపించొచ్చు, కానీ కంగారు పడక్కర్లేదు. అందుకే మనం ఈ ప్రాసెస్ని 3 సింపుల్ లెవెల్స్గా విడగొట్టాం: బిగినర్, ఇంటర్మీడియట్, ఆ తర్వాత అడ్వాన్స్డ్. ముందు బేసిక్ స్కిల్స్తో మొదలుపెట్టి నెమ్మదిగా కాంప్లెక్సిటీ పెంచుకుంటూ వెళ్తే ఈ జర్నీ చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్ లెవెల్లో స్టార్ట్ చేయడానికి ఇవి కొన్ని బెస్ట్ ప్రాజెక్ట్ ఐడియాస్. వీటిని జస్ట్ 1 or 2 వీక్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఉదాహరణకి, ఒక సేల్స్ డేటా డాష్బోర్డ్ చేయడం, లేదా కస్టమర్ సెగ్మెంటేషన్ అనాలిసిస్. ఇవి ఎక్సెల్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్ లాంటి ఫండమెంటల్ స్కిల్స్ చూపించడానికి పర్ఫెక్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్. ఇక్కడ ప్రాజెక్టులు కొంచెం కాంప్లెక్స్ అవుతాయి. ఇక్కడ మనం కేవలం డేటాని చూపించడం కాదు, ఆ డేటా వెనక ఉన్న కథేంటి, దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనే లోతైన ఇన్సైట్స్ బయటకు తీయాలి. ఒక ఏబై టెస్టింగ్ చేయడం కానీ, మార్కెటింగ్ క్యాంపెయిన్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో అనలైజ్ చేయడం కానీ, ఇవి మన స్టాటిస్టికల్ నాలెడ్జ్ని, బిజినెస్ సెన్స్ని చూపిస్తాయి. ఫైనల్గా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్. ఇవి మన పోర్ట్ఫోలియోకి హైలైట్ లాంటివి.
ఒక క్యాండిడేట్కి సీనియర్ లెవెల్ స్కిల్స్ ఉన్నాయని ఇవి నిరూపిస్తాయి. మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి కస్టమర్ చర్న్ ప్రెడిక్ట్ చేయడం లేదా హెల్త్ కేర్ డేటాని అనలైజ్ చేయడం ఇలాంటివి మన టెక్నికల్ స్కిల్స్నే కాదు, ఒక పర్టికులర్ డొమైన్లో మనకున్న డీప్ నాలెడ్జ్ని కూడా చూపిస్తాయి. రైట్. ఇప్పుడు మన చేతిలో స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని చూపించడానికి ఒక మంచి పోర్ట్ఫోలియో కూడా రెడీగా ఉంది. వెరీ గుడ్. మరి ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ స్కిల్స్తో జాబ్స్ ఎక్కడ వెతకాలి? 2026లో ఏ ఇండస్ట్రీస్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది? డిమాండ్ విషయానికొస్తే హెల్త్ కేర్ ఇంకా ఫార్మా ఇండస్ట్రీస్ ప్రస్తుతం హాట్ కేకుల్లా ఉన్నాయి. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్, కొత్త మందులు కనిపెట్టడం, వీటన్నింటిలో చాలా కాంప్లెక్స్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కావాలి. మరి ఆ పనికి ఆర్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్. అందుకే ఈ ఫీల్డ్స్లో ఆర్ డెవలపర్స్కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ గ్రోత్ని నంబర్స్లో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 2026 నాటికి ఒక్క కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే సిఆర్ఓ మార్కెట్ సైజే 11.33 మిలియన్ డాలర్లకి చేరుకుంటుందని అంచనా. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీలు ఫార్మా కంపెనీల కోసం రీసెర్చ్, డేటా అనాలిసిస్ చేసి పెడతాయి. అంటే డేటా ప్రొఫెషనల్స్కి ఇది ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఒక రియల్ జాబ్ ఎగ్జాంపుల్ చూద్దాం. IQVIA లాంటి పెద్ద కంపెనీలో ఒక స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ జాబ్కి ఏం అడుగుతున్నారో చూడండి. క్లినికల్ ట్రయల్స్ కోసం ఆర్ ప్యాకేజెస్ని డెవలప్ చేయడం, ఆర్తో ప్రోగ్రామింగ్ చేయడం, ఇంకా స్టడీ రిజల్ట్స్ కోసం విజువలైజేషన్స్ క్రియేట్ చేయడం. వీటికి కనీసం 5 ఏళ్ల ఆర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. చూసారా వాళ్లకు ఎంత స్పెసిఫిక్ స్కిల్స్ కావాలో? కేవలం ప్రైవేట్ సెక్టార్ మాత్రమే కాదు, గవర్నమెంట్ రంగంలో కూడా డేటా అనలిస్ట్స్కి చాలా మంచి అవకాశాలున్నాయి. ఉదాహరణకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR లాంటి సంస్థలు ప్రజారోగ్యానికి సంబంధించిన పాలసీలు తయారు చేయడానికి పూర్తిగా డేటా అనాలిసిస్ మీదే ఆధారపడతాయి. ఇక్కడ చేసే పనికి సోషల్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్బా! ఇంత కష్టపడి స్కిల్స్ నేర్చుకున్నాం, పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాం. మరి దీనికి దక్కే ప్రతిఫలమేంటి? ఫైనల్ సెక్షన్లో మనం అదే చూడబోతున్నాం. డేటా కెరియర్లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాలరీలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ టేబుల్ ఇండియాలో 2026 నాటికి డేటా అనలిస్ట్ శాలరీల అంచనాలని చూపిస్తుంది. చూడండి, ఒక ఫ్రెషర్గా సుమారు 4.5 లక్షలతో స్టార్ట్ అయినా కేవలం 2 నుండి 5 ఏళ్ల అనుభవంతోనే అది 10.5 లక్షలకు చేరుకుంటుంది. అక్కడ్నుంచి సీనియర్ లెవెల్కి వెళ్తే ఏకంగా 21 లక్షలు. ఆ పైన లీడ్ లెవెల్లో అయితే 35 లక్షలకు పైమాటే. అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ జంప్ ఎంత భారీగా ఉందో చూడండి. అందుకే కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినదంతా కలిపి చూస్తే ఫ్యూచర్ ప్రూఫ్ డేటా సైంటిస్ట్ అంటే ఎవరు, వాళ్ళ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? సింపుల్. స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం ఆర్, మషీన్ లెర్నింగ్ కోసం పైథాన్, ఇంకా డేటాబేస్ నుండి డేటా తీయడానికి SQL. ఈ 3 స్కిల్స్ ఉన్న కాంబినేషన్ మార్కెట్లో మిమ్మల్ని ఒక మోస్ట్ వాంటెడ్ ప్రొఫెషనల్గా నిలబెడుతుంది. చూశారు కదా, ఈ అనాలిసిస్ అంతటి సారాంశం ఒక్కటే. ఒక గొప్ప డేటా కెరియర్ అనేది ఒక్కో ఇటుకతో ఇల్లు కట్టినట్టు ఒక్కో ప్రాజెక్ట్తోనే నిర్మించబడుతోంది. సో చివరిగా ఒకే ఒక ప్రశ్న. మీ డేటా కెరియర్ని స్టార్ట్ చేయడానికి మీరు సాల్వ్ చేయబోయే ఆ మొదటి ప్రాబ్లం ఏంటి?